భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మేయర్ పీఠం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేయర్ ఎన్నికతో కాంగ్రెస్ కు సిపిఐకు మధ్య రాష్ట్రంలోని మిత్రత్వానికి కట్టీఫ్ కానుందా? అధిష్టానం జోక్యం చేసుకుని చిక్కుముడిని పరిష్కరిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. మేయర్ పదవి కోసం సిపిఐ, కాంగ్రెస్ రెండూ పట్టుపట్టాయి. దీంతో తెగని పంచాయతీతో ఇద్దరు వేర్వేరుగా పోటీ చేశారు. 60 డివిజన్లు ఉండగా అందులో 22 డివిజన్లు సిపిఐ, 22 డివిజన్లు కాంగ్రెస్ కు వచ్చాయి. 8 బీఆర్ఎస్ గెలుపొందింది. ఒకచోట కాంగ్రెస్ మద్దతుతో సిపిఎం, 1 బీజేపీ, మరో 6 ఇండిపెండెంట్లు గెలిచారు. 5 ఇండిపెండెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సిపిఐకు మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రకటించారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మేయర్ పీఠం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ రెడ్డి తెలుసుకుందాం. భూపాల్, మేయర్ ఎన్నికతో కాంగ్రెస్ సిపిఐకు మధ్య రాష్ట్రంలోనే మిత్రత్వానికి కట్టీఫ్ కానుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఆ స్పెక్యులేషన్స్ మధ్య ఆసక్తికరంగా బీఆర్ఎస్ సిపిఐకు మద్దతు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? దేవి, మీరు చెప్పినట్టుగా ఒక 2 సంవత్సరాల నుంచి సిపిఐ కాంగ్రెస్ మధ్య ఉన్న మిత్రత్వం కొత్తగూడెం మేయర్ ఎన్నికకు సంబంధించి వివాదం జరుగుతుందా, మరి ఈ నేపథ్యంలో వాళ్ళ మిత్రత్వం కట్టిఫ్ అవుతుందనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఖమ్మం, భద్రాద్రి అంటే ఉమ్మడి జిల్లాల్లో చూసినట్టయితే సిపిఐకి కాంగ్రెస్కి మిత్రత్వం బిడిచికొట్టినట్లనేగా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ వేరువేరుగా అంటే అంతకుముందు ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశారు, ఒకరికి ఓట్లను పంచుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి విడివిడిగా పోటీ చేస్తున్న ఈ నేపథ్యంలో కొంత ఇది ఒక చర్చనీయాంశమైంది. అయితే ఈ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం కూడా మంత్రులందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ సీట్ని కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ ఇద్దరు 22 సీట్లు సంపాదించుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సిపిఐకి మద్దతు ప్రకటించింది. ఆ మద్దతు తీసుకోవటం అంటే బీఆర్ఎస్ వైపు సిపిఐ చూస్తున్నట్లుగా అవుతుంది. అందుకని ఇప్పటివరకు సిపిఐ పార్టీ నుంచి అంటే లోపాయికారి ఒప్పందం ఉన్నప్పటికీ అధికారికంగా మాత్రం సిపిఐ పార్టీ నుంచి బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటున్నామనే ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ ఎవరు మద్దతు ఇచ్చినా మేము తీసుకుంటామనే పదం అయితే నిన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు అయితే ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తే తీసుకుంటామని చెప్తున్నారు. అయితే మేయర్ మాత్రం వదులుకునే సమస్య లేదని చెప్తున్నారు. ఆ మేయర్ విషయంలోనే కాంగ్రెస్ సిపిఐ మధ్య వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే గత రాత్రి సిపిఐకి సంబంధించిన వాళ్ళు సిపిఐకి సంబంధించిన వాళ్ళు ఏపీలోని ఒక ప్రాంతానికి, అదేవిధంగా కాంగ్రెస్కు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి క్యాంపుకి అయితే వెళ్లటం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని కూడా కోననేని సాంబశివరావు చెప్పాడు. అయితే అంతకుముందే దీనికి సంబంధించి బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా సిపిఐ మాకు మిత్రపక్షమే అని చెప్పాడు. అంటే ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో అంటే సిపిఐకి కాంగ్రెస్ ఇస్తుందా, అంటే మేయర్ పదవి ఇచ్చి డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకుంటుందా అనేది కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అయితే ఈ పరిణామాల ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ కనుక పోటీ చేయాలని, మేయర్ పదవి కోసం కాంగ్రెస్ కనుక పోటీ చేయాలని డిసైడ్ చేస్తే మాత్రం పెద్ద సమస్యగా రాజకీయ పరంగా ఒక సమస్య, ఒక వివాదంగా కొనసాగే అవకాశం అవుతుంది. అదే జరిగితే మాత్రం సిపిఐకి కాంగ్రెస్కి బెడిసికొట్టినట్టే అని కూడా చెప్పవచ్చు. ఈ పరిస్థితిలో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో జరిగే చర్చల్లో అంటే అక్కడ ఎన్నికకి వెళ్ళరా అనేది ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ పోటీ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ అయితే గత రాత్రి నుంచి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఒకరిద్దరిని తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఇండిపెండెంట్లు 6 గెలిస్తే వాళ్ళని 5 కూడా కాంగ్రెస్ తన వైపు మళ్లించుకోవడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తే కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు స్టిల్ పోటీలో ఉంటున్నట్టుగానే అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో సిపిఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, బీఆర్ఎస్ దాన్ని స్వాగతిస్తుందా లేకపోతే కాంగ్రెస్ సిపిఐకి సమర్థిస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇది కొంత చర్చనీయాంశంగా ఉంది. దీని ప్రభావం భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం ఉంటుంది.